యూట్యూబ్ లో పంచాయతీలు ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ లో వీడియోలు పెట్టి వీళ్ళిద్దరికి పగలు పెంచుతున్నారు. నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు వీళ్ళ మధ్యలో పగలు ఎంతున్నాయో ప్రతీకారాలు ఎంతున్నాయో పక్కన పెడితే వీడియోలు పెట్టి పగలు పెంచుతున్నారు. చూపియమ్మ. ఇంకా కంటిన్యూస్ గా నాకు ఇట్లా పెడతానే ఉన్నాడు, అన్ని మాటలు అంటున్నాడు. ఇది పెట్టిండు అన్న 3 days కి వెళ్దాం అనుకుంటే ఇది ఫొటోస్ కూడా తీసుకుంటున్నా. ఇది ఎందుకు పెట్టిండు? ప్రాణం అన్ని నాకు ఇంకా నీకు ఫార్వర్డ్ చేస్తుండా? నన్ను ఆయన చేస్తూనే ఉన్నాడు అన్ని. మీ వలన నా తమ్ముడు మాకు దూరం అయ్యాడు, వాడు చనిపోయే అంతలా టార్చర్ చేసావా, చీ వేస్ట్ దానా, వాడి పాపం ఖచ్చితంగా తగులుతుంది, ఇక వాడు లేడు కదా, ఎవరితోనైనా తిరుగు, చీ వేస్ట్ లంజే, ఫస్ట్ నేను, తర్వాత రామ్ గాడు, ఇప్పుడు వీడు, అసలు మ్యారేజ్ నీతో ఒప్పుకుండే మిస్టేక్ లంజదాన. ఫస్ట్ నేను అనే పదం ఎందుకు పెట్టిండమ్మా ఈయనతో? ఇప్పుడు ఆయనకి చేద్దాం అనుకున్నారు కదా అన్న, ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు. అదే ఒకటే, నువ్వైతే తనతో రిలేషన్ లో లేవు అంటే ఆ ఏజ్ లో కూడా ఆయనకి నేను అంటే ఇష్టం ఉంది. ఫస్ట్ నేను, తర్వాత రామ్ ఎవరు మళ్ళీ ఇక్కడ? ఇందాక మధ్యలో మాట్లాడినప్పుడు నాకంటూ ఒక పాస్ట్ ఉండే అని చెప్పి. ఒక అబ్బాయి ఇప్పుడు రామ్ అనే పాస్ట్ సరే అమ్మా, ప్రతి నీకున్నారు అట్లా అని చెప్పి ఆయనకు లేకుండా ఏం లేరు, ఆయనకు కూడా పాస్ట్లు ఉన్నాయి, అది పక్కన పెట్టేద్దాం, ఎవరికి పాస్ట్ లేకుండా ఉంది. ఫస్ట్ నేను అనే మాట ఆయన మాట్లాడిండు ఆయన నోటికి వెళ్ళంటే మీ ఇద్దరి మధ్యన రిలేషన్ లేకపోతే ఆ మాట ఎందుకు అంటాడు? పెద్దలన్న విషయం పక్కన పెడితే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా అనేది నా క్వశ్చన్. అంతే లేదన్న, అంటే అప్పుడు ఆయన నన్ను చేసుకుందాం అనుకున్నాడు, అంటే ఇప్పుడు ఇద్దరు కలిపి చేద్దాం పెళ్లి. మీరు లవ్ యూ గానీ లేకపోతే ఇంకోటి కానీ ఇప్పటివరకు లైఫ్ లో చెప్పలేదు? ఇప్పుడు చెప్పలేదు అన్న, అసలు ఆయనతో నాకు సంబంధమే లేదు, అసలు ఆయనతో ఎక్కువ టచ్ కూడా నాకు లేదు. చిన్నప్పుడు పేర్లు